జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు పార్టీ లైన్ తప్పుతున్నారని అన్నారు. వైసీపీ వారు చుట్టాలు అయితే వారిని మీ ఇంటికి పిలిచి గౌరవంగా భోజనం పెట్టి పంపించింది గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దక్కవలసిన పనులను, అభివృద్ధి ఫలాలను వైసీపీ వారికి చేరే విధంగా సహకరించవద్దన్నారు. నా దృష్టికి ఇప్పటికీ కొన్ని వచ్చాయని ఇవి మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాలని ఎరపతినేని హెచ్చరించారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు చాలా గ్రామాల్లో చెప్పారు సమస్యలు ఉన్నాయని. ఎన్నికలకు ముందు నేను గ్రామాలకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కారం చేద్దాం, నిధులు కూడా తీసుకొద్దాం. ఇప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్కి 2 కోట్ల రూపాయలు మన మండలాలకు ఉన్నాయి. మీరు ప్రపోజల్స్ ఇవ్వండి, అవి కూడా ఇస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులు ఉన్నాయి, అవి కూడా ఇవ్వండి. గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, పొలాలు వెళ్ళే రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బ్రిడ్జెస్ కానీ ఏమన్నా ఇవ్వండి. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మనం మోజంపాడు నుంచి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొత్తపాలెం, ఇటు మాచవరం మీదుగా పెళ్ళిట్ల, మల్లవాళ్ళు, ఇటు కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్సెస్ని కూడా చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని గ్రామాల్లో కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలి, చేద్దాం. 5 సంవత్సరాలు ఇంకా మనకు టైం ఉంది. ఒక అరాచకవాది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి, అరాచకంగా చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు. ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చారో తెలియదు, ఆ అప్పులు ఏం చేశారో తెలియదు, ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో తెలియదు. ఎంత దోపిడీ జరిగిందో ఈరోజు ఒక్కొక్కటి బయటకు చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. మద్యపాన నిషేధం పెడతా ఉన్నారు. నిషేధం పెట్టకపోగా మద్యం తాగే వాళ్ళ మీద 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచో ఇంకొక బ్యాంకు నుంచో తెచ్చే ముఖ్యమంత్రిని మనం చూసాం, కానీ మందు తాగే వాళ్ళకు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈయన సంస్కృతి. సో ఈ విధంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. ఈరోజు మరలా మనకి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన గురజాల నియోజకవర్గం అదేవిధంగా ఈరోజు రాజధాని, పోలవరం, పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు రాష్ట్రం పరిస్థితి. కానీ అనుకున్న పనులు, మనం చేయాల్సిన పనులు కూడా మనం చేస్తున్నాం. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రం విభజింపబడ్డప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి కాగానే 14లో 1000 రూపాయలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు 2000 చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మేము అధికారంలోకి వస్తే 3000 చేస్తామని. ఆయన ఒకసారి 3000 పెంచల, 250 పెంచుకుంటూ వచ్చాడు. మనం మేనిఫెస్టోలో పెట్టాం, కూటమి అధికారంలోకి వస్తే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పాం. అంటే 7000 రూపాయలు జూలై 1న ఒకే రోజు ఒక వ్యక్తికి పెన్షన్ 7000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తున్నాను. 4000 రూపాయలు ఈరోజు మనం ఇచ్చాం. ఇంకా మనకు కొంతమంది కొత్త పెన్షన్లు కూడా కావాలి. త్వరలో జీవో కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ పెట్టుకోండి, ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఇవే కాకుండా మనం ఒకసారి ఈరోజు మనం పాలసీ కెనాల్ రిపేర్స్ కూడా చెప్పారు, వాటికి కూడా నిధులు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఒక చిన్న జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలే, కెనాల్ రిపేర్ చేయలే. మేజర్స్ కానీ మైనర్స్ కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఒకటి చూస్తే మనం ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ ఈ మండలంలో
ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కూటమి నాయకులు వెళ్తే కుర్చీలేసి కూర్చోబెట్టి గౌరవించి పనిచేసే విధంగా చేస్తారని చెప్పుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లో జరిగిన అరాచకాలు గత 5 సంవత్సరాల్లో నాకు గుర్తున్నాయి. అవమానాలు నాకు గుర్తున్నాయి. మా నాయకులు కూడా చెప్పాను, ఆ అరాచకాలన్నీ వెలికి తీసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాను. వాళ్ళు చేసిన పని మనం చేయొద్దని కూడా చెప్పాను. నిన్న మన దుర్గపాలన కూడా అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో మన మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్త మరలా నిన్న ఒక కత్తి తీసుకొని వీరంగం వేశాడు. వీరంగం వేసిన వాళ్ళు ఏం చేయాలో నాకు తెలుసు బాగా. మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు. నిన్న పెన్నీళ్ళు కూడా ఎస్పీ గారు నిన్న పెన్నీళ్ళు కూడా వెళ్ళారు. ఒక జిల్లా పోలీస్ అధికారి ఒక గ్రామం వెళ్ళేది ఫ్యాక్షన్ గ్రామం, గొడవలు వద్దని చెప్పినప్పుడు అదే రోజు నిన్న నైటు మన వాళ్ళు కొంతమంది వెళ్ళి వైసీపీ ఇళ్ళ అద్దాలు తలుపులు పగలగొట్టారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేగా నేను చెప్పాను, చాలా అరాచకాలు జరిగిన గ్రామంలో మన ఎన్నికల్లో బాంబులు కట్టారు, వాళ్ళ గవర్నమెంట్లో పొలాలు ఆక్రమించుకున్నారు, బ్యాంకులో పెట్టి డబ్బులు లోన్లు తీసుకున్నారు, మన పొలాలు బీడు భూములుగా పెట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, మనుషులు చంపారు, 46 మందిని కాలు చేతులు విరగొట్టారు. నేను చెప్పాను, అన్నీ నేను వెలికి తెస్తాను, మీరు కొంచెం సమయాన్ని పాటించండి. కిటికీ అద్దాలు పగలు కొట్టానో లేకపోతే తలుపులు పగలు కొట్టానో దానివల్ల సమస్యలు తీరవు. అందున ఒక జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు ఆ ఊరు పోయిన రోజే మీరు ఈ విధంగా చేయటం అంటే, నేను ఎమ్మెల్యేగా నేను చెప్పాను, ఎస్పీ గారు చెప్పాను, మీరు గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యక్తులను కూడా గౌరవించాలి. గౌరవించడం లేకుండా అగౌరవంగా ప్రవర్తించి మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కార్యకర్తలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏ పనైనా చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ గౌరవం లేకుండా చేస్తే పనులు మీకు అది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మనం ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే